హలో, ఎవరండి? నేనమ్మా, అత్తయ్యని. అక్కడికి చేరుకున్నారా? ఆ, ఇప్పుడే వచ్చామండి. రూమ్ ఎలా ఉంది? బాగుందండి. మీకోసమే మీ మామయ్య ఆ రిసార్ట్ వాళ్ళకి ఫోన్ చేసి అరేంజ్మెంట్స్ చేయించారు. మీ పెళ్ళయ్యాక 16 రోజుల పండగైతే జరిపించాం కానీ మీ మొదటి రాత్రికి ఏర్పాటు చేయలేకపోయాం. అంతా సవ్యంగా ఉంటే ఆ శుభకార్యం ఇక్కడ జరగాల్సింది. మా దురదృష్టమో మీ దురదృష్టమో ఇప్పటి వరకు మీకు ఏ అచ్చటా ముచ్చటా జరగలేదు. ఇంట్లో సంప్రదాయంగా జరగాల్సిన కార్యం ఎక్కడో హోటల్లో జరిపిస్తున్నందుకు తప్పుగా అనుకోకమ్మా. మీ అమ్ముంటే ఈ విషయాలు చెప్పేది. ఇప్పుడు నీకు అమ్మనైనా అత్తనైనా నేనే కాబట్టి చెప్తున్నాను. ఆడదాని జీవితం కూతురిగా మొదలై ఒక మగాడికి భార్య అయ్యి పిల్లలకి తల్లి అవడంతో సంపూర్ణమవుతుంది. నీ పట్ల గౌతమ్ బాధ్యత చూస్తుంటే పెళ్లితోనే నువ్వు సగం వాణ్ణి గెలిచావని అర్థమవుతోంది. మిగతా సగం మీ కాపురంలోనే ఉంటుందమ్మా. మేము పడక పంచుకోబోయే భార్యాభర్తలం కాదండి. ఈ భూమి మీదకి రాబోతున్న ఓ బిడ్డ కోసం బాధ్యతలు పంచుకున్న అమ్మా నాన్నలవని మీకెలా చెప్పాలి? ఇన్నాళ్ళు సమస్యలు గొడవల మధ్య మీ కాపురం మొదలవలేదు. ఇప్పుడు మీకు ఏకాంతం దొరికింది. మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోండి. రేపటి కోసం మీ ఆలోచనలు పంచుకోండి. ఈ రాత్రి మీరిద్దరూ ఒక్కటై సంపూర్ణంగా భార్యాభర్తలవ్వండి. మీకు మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. రేపుదయం ఫోన్ చేస్తాను. ఉంటానమ్మా. మా గురించి తెలియక మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. నేను గౌతమ్ గారికి భార్యని కాని భార్యని. పుట్టబోయే బిడ్డకి గౌతమ్ గారు తండ్రి కాని తండ్రి. ఈ నిజం మీకు తెలిసిన రోజు ఆశీర్వదించిన నోటితోనే శపిస్తారు.